డిబేట్కి స్వాగతం. బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి కానీ గవర్నర్లకు కానీ గడువు విధించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది, కరాఖండిగా తేల్చి చెప్పింది. అలాగని నాన్చుతూ కూర్చున్నా కూడా తాము జోక్యం చేసుకోకుండా ఉండలేమని కూడా స్పష్టం చేసింది. దీంతోపాటు సౌదీ ప్రిన్స్ తో భేటీ కోసం మరి అక్కడికి వెళ్ళిన డొనాల్డ్ ట్రంప్ గారు ఖాళీగా కూర్చోవడం దేనికని మరోసారి సంచలన ప్రకటన చేశారు. ప్రపంచ శాంతి దూతగా తనను తాను అభివర్ణించుకుంటూ తాను లేకపోతే భారత్ పాకిస్తాన్లు అణుయుద్ధానికి దిగేవి, ఆ అణుధూళి లాస్ ఏంజల్స్ నగరం మీదుగా తేలటానికి నేను అంగీకరించలేదు కాబట్టి యుద్ధాన్ని ఆపేశానని నేను చెప్పుకుంటూ వచ్చారు. సో ఇంకా బోల్డని అంశాలు, కేటీఆర్ మీద విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వటం, ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి డిస్కస్ చేయడానికి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు తులసిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ. నమస్కారం తులసిరెడ్డి గారు. అలాగే జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు, ఇద్దరికి కూడా నమస్తే. మరి కాసేపట్లో మిగిలిన గెస్టులు జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ పుల్లారావు గారు, సో గవర్నర్లకు కానీ రాష్ట్రపతికి కానీ గడువు విధించబోం సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అలాగని కర్ర విరగలేదు, పాము కూడా చావలా. అలాగని నాంచుకుంటూ మీ దగ్గర కూర్చున్నా కూడా మేము జోక్యం చేసుకోకుండా ఉండలేం. రెండు మాటలు సుప్రీంకోర్టువే. ఎలా చూస్తున్నారు? ఇప్పుడు సుప్రీంకోర్టు అలాగే ఇవ్వాలి తీర్పు. క్లియర్ కట్, బ్లాక్ అండ్ వైట్, నల్లా తెలుపా ఇవ్వకూడదు. ఇస్తే మళ్ళీ అది కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సమయమే ఎలాంటివి తేల్చేయాలి, సమయం. ఎందుకంటే ఒక్కో టైంలో ప్రభుత్వాలేంటి, కోర్టులేంటి ఓ రకంగా చేస్తారు. కాబట్టి ఇది చాలా మంచి తీర్పు అని నేను భావిస్తున్నా. ఓ 2 నెలల క్రితం వాళ్ళు చేసిన మా స్టేట్మెంట్స్ సుప్రీంకోర్టు, అలాగే ఈ ప్రభుత్వాలు కూడా ఏ అయితే ఘర్షణ పడుతున్నాయో గవర్నర్స్ కూడా చేసేది ఇవన్నీ చూస్తే కొంచెం చాలా సీరియస్, ఏదో పెద్ద నిర్ణయం ఇస్తారు. ఆ నిర్ణయం ఇవ్వగానే మళ్ళీ గవర్నమెంట్ పార్లమెంట్కి వెళ్ళటం తప్పి మళ్ళీ కొత్త చట్టం తేవటం ఆగదు. సో ఇది మంచిది కాదు. చాలామంది ఎవరుకుంటున్నారంటే ఏదో కోర్టు బ్లాక్ అండ్ వైట్, నలుపా తెలుపా ఇచ్చేయాలి, రాజ్యాంగంలో అన్ని పవర్స్ ఉన్నాయి, మన ఇష్టం వచ్చినట్టుగా మార్చేసుకోవచ్చు, రాజ్యాంగం ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళకి, ఇవన్నీ ఉన్నాయి. ఇది మంచిది కాదు. ఇంత పెద్ద దేశం కొంచెం స్టేబిలిటీతో వెళ్ళాలంటే వేగ్గా ఉండాలి. వేగ్గా కొద్దిగా అలాగా వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి. ఇప్పుడు గవర్నర్లకు కూడా ఆలోచించుకోమని కూడా టైం ఇచ్చారు. ముఖ్యమంత్రులు వాళ్ళకి కూడా టైం ఇచ్చారు, ఆలోచించుకోండి అని. అందరూ ఆలోచించుకుంటారని మన ఆశ. అసలు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గవర్నర్స్ ఇప్పుడే కాదు, కాంగ్రెస్ హయాంలో కూడా కొంతమంది అతి తెలివితేటలుగా ఏదో పాపులారిటీ వస్తుందని తగులు పెట్టుకున్నా. ముఖ్యంగా ఎవరు పెట్టుకుంటున్నారు తగు ఈవేళ? తమిళనాడు గవర్నరు, గోవా గవర్నరు, వెస్ట్ బెంగాల్ గవర్నర్. వాళ్ళు ఇవన్నీ వెనకాల మాట్లాడుకొని సెటిల్ చేస్తారు. ముఖ్యమంత్రులు 99% పిలిచి క్వైట్గా చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు. ఈ చట్టం వద్దు, ఈ చట్టం ఎలా మార్చు, ఎందుకు మీరు అలా చేస్తున్నారు అంటే మైలేదా. ఎప్పుడైతే పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇస్తారో ఈ పబ్లిక్ స్టేట్మెంట్స్ వల్ల వాళ్ళు కూడా బిగిసిపోవాలి. తర్వాత గవర్నర్స్ కూడా 90% మంచి గవర్నర్స్ ఉన్నారు ఏ హయాంలో అయినా. కానీ వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు గొడవ చేసేది వాళ్ళ మాజీ ఆఫీసర్లు. బెంగాల్ గవర్నర్, తమిళనాడు గవర్నర్, ఇప్పుడు కేరళ గవర్నర్ ఉన్నాడు, గోవాలో ఎమ్మెల్యేగా చేసి వచ్చి ఏదో తగు రోజు పెట్టుకుంటాడు, వందే మాత్రం పాడతానని. నువ్వు పాడుకో, అక్కడ ప్రభుత్వానికి ఇష్టం లేదు కదా, ఎందుకు నువ్వు గవర్నర్గా ఆ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తాను, లేకపోతే అక్కడ ఏదో పూజ చేస్తాను పబ్లిక్ ప్లేస్. కేరళలో ఉన్న ప్రాబ్లమ్స్ తెలిసి అవాయిడ్ చేయాలి. కాంట్రవర్సీ అవాయిడ్ చేయకుండా, కాంట్రవర్సీ వస్తే ఇంత పేరు తెచ్చుకున్నానని చేయటం. అలాగే చూసారు తెలంగాణలో గవర్నరు ఎమ్మెల్సీ దాంట్లో ఎంత హడావిడి చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టేయటం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారం మీద, ఎన్ని కోట్లు, ఎంత పెద్ద లాయర్లు ఖర్చు పెట్టించారు, ఎంత. సో నేను చాలా హ్యాపీగా ఉన్నా. జడ్జ్మెంట్స్ సుప్రీంకోర్టు ఇచ్చేది మీరు అన్నట్టుగా అలాగా వేగ్గా ఉండాలి, అర్థం చేయాలి. వాళ్ళు కూడా పెద్ద జడ్జిమెంట్స్ ఇచ్చేస్తే సుప్రీంకోర్టుకి అంతులేని పవర్, ఏదైనా చేయొచ్చు, అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఇది చాలా మంచి నిర్ణయం అని భావిస్తున్నా. ఎందుకంటే ఇలాగే ఉండాలి ఏ నిర్ణయం వచ్చినా.